ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ అన్వేష్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. నిన్న హిందువులు భారతదేశంపై అడ్డగోలుగా వ్యాఖ్యానించిన అన్వేష్ మరోసారి తన నోటి దురుసుకు నోటికి పని చెప్పాడు. తాజాగా భారతీయులను హిందువులను ఉద్దేశించి అత్యంత దారుణమైన పదజాలంతో విరుచుకుపడుతున్నాడు. దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. రేపైపోయి వెళ్ళిపోతుందా? మన దేశంలోని పరిస్థితులను థాయిలాండ్తో పోలుస్తూ అన్వేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. థాయిలాండ్ అభివృద్ధిని చూడాలని, అక్కడికి వెళ్లే అమ్మాయిలు క్షేమంగా తిరిగి వస్తారని ఆ దేశాన్ని పొగిడాడు. కానీ ఇండియాలో పరిస్థితి అలా లేదు అంటూ కించపరిచాడు. భారత్కు వచ్చే పర్యాటకులపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ జర్మనీ, బ్రెజిల్ దేశాల నుంచి వచ్చిన మహిళా పర్యాటకులపై జరిగిన ఘటనలను ప్రస్తావించి దేశ పరువు తీసేలా మాట్లాడాడు అన్వేష్. కాదు, ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియాలోని రేపు అయిపోయి వెళ్ళిపోతుంది. 60,000 రేపులు చేశారు. అది కాకుండా విదేశీయులు ఎన్ని మంది? 197 దేశాల వాళ్ళు వస్తారు. వాళ్ళు మీరు చూడండి, 197 దేశాల వాళ్ళు ఈ థాయిలాండ్కి వచ్చి సేఫ్గా వెళ్తున్నారు. మన ఇండియా జర్మన్ అమ్మాయి వచ్చింది, రేపు చేశారు. బ్రెజిల్ అమ్మాయి వచ్చింది, రేపు చేశారు. ఇజ్రాయెల్ అమ్మాయి వచ్చింది, రేపు. ఏ అమ్మాయి వస్తే ఫారినర్స్ని రేపు చేయడమే, మనుషుల్ని రేపు చేయడమే, కుక్కల్ని, ఆవుల్ని, గేదెల్ని రేపులు చేసుకుంటూ ఉంటే మళ్ళీ నేను సీతమ్మని అరే తప్పు అయిపోయింది క్షమించరా అంటే మీరు రేపులు చేసుకుంటూ ఆడదానికి స్వేచ్ఛ లేకుండా చేసి ఇలాగా ఉంటే ఇక దేశం ఇంకెక్కడికే వెళ్ళిపోతుంది. ఈ థాయిలాండ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్, జీడిపి ఎదుగుదల చూడండి ప్రతి సంవత్సరం. అందుకే ఒకసారి థాయిలాండ్ వచ్చి సావండి, మీకు అర్థమవుతుంది దేశం ఏంటో ఏటో, శుభ్రం అంటే ఏటో అన్నీ మీకు అర్థమవుతాయి. నువ్వు ఇంకా అదే అటుకొని పిసుకున్నావు అనుకో సంకనాసిపోతావు. ఎవరు నువ్వు, నీ బతుకు, మనం ఉన్న సిచ్యువేషన్. తెలాబ్లో నేను వీడియోలు చేస్తూనే ఉంటాను, నువ్వు కమెంట్లు ఎట్టలేక చచ్చిపోవాలి. అలా ఒకటి పెడతావు, నేను రోజు ఒక 5 వీడియోలు చేస్తాను, 10 రోజులు చేస్తాను, 100 రోజులు చేస్తాను, నేను సంవత్సరం అంతా చేస్తాను, తెలాబ్లో చేస్తూనే ఉంటాను. నీకు పిచ్చెక్కిపోవాలి. థాయిలాండ్ అభివృద్ధి చూడండి. రైట్, అది దేశాన్ని, మతాన్ని కించపరిచినందుకు నెటిజన్లు ఆయన నిలదీస్తుంటే అన్వేష్ ఏమాత్రం కూడా వెనక్కు తగ్గట్లేదు. ఇప్పుడు థాయిలాండ్ వెళ్ళాడు. తనను ఎన్ని తిట్టినా, ఎన్ని విమర్శలు చేసినా సరే తాను వీడియోలు పెడుతూనే ఉంటాను, 365 రోజులు పెడుతూనే ఉంటాను, తన పందా మార్చుకోను అని చెప్తూ ఉన్నాడు. ఆ వీడియోలో అన్వేష్ తన వీడియోలో హిందువులను ఉద్దేశించి అత్యంత అసభ్యకరమైన పదజాలం వాడుతూ తిడుతూ అక్కడ కలకలం సృష్టిస్తూ ఉన్నాడు. దేశ సంస్కృతిని, ప్రజల మనోభావాలను కించపరిచేలా అన్వేష్ మాట్లాడడంపై ఇప్పుడు నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వ్యూస్ కోసం సొంత దేశాన్ని, మతాన్ని కించపరచడం దారుణమంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు అన్వేష్ పై అన్ఫాలో ఉద్యమం అయితే కొనసాగుతోంది. పెద్ద ఎత్తున బిగ్ టీవీ కూడా కాల్స్ వస్తున్నాయి. హిందూ దేవతలు, హిందుత్వంపై అన్వేష్ చేసిన కామెంట్స్ అతని కొంప ముంచాయని చెప్పాలి. ఇన్నాళ్లు కూడా దేశాలు తిరుగుతూ ట్రావెలర్గా గుర్తింపు సంపాదించుకున్న మంచి పేరు ఒక్కసారిగా అధపాతాళానికి వెళ్ళిపోయింది. అన్వేష్ పై నెటిజన్స్ ఇప్పుడు తీవ్ర స్థాయిలో మండిపడుతూ అన్ఫాలో ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అన్వేష్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు భారీగా అతని ఛానల్ను కూడా అన్ఫాలో కొడుతూ ఉన్నారు. నిన్నటి వరకు ఇన్స్టాగ్రామ్ లో 1.8 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా తాజా వివాదంతో కేవలం 24 గంటల్లో అది 1.6 మిలియన్లకు పడిపోయింది. అన్వేష్ యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా అకౌంట్లను బ్యాన్ చేయాలని కోరుతూ నెటిజన్స్ పెద్ద ఎత్తున రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. అన్వేష్ పై తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఫిర్యాదులు కూడా నమోదవుతూ ఉన్నాయి. హైదరాబాద్తో పాటు ఖమ్మంలోనూ అతనిపై కేసులు నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్. మరింత అనాలిసిస్ అందిస్తారు. అశోక్, తప్పైపోయింది చెప్పాను అయినా సరే అని చెప్పి ఆ తప్పు క్షమాపణలో కూడా చాలా దుమ్మెత్తిపోశాడు. ఒకవేళ నన్ను క్షమించకపోతే మీరు వచ్చే న్యూ ఇయర్లో అష్టదరిద్రాలు మీకు అంటుకుంటాయంటూ శాపనార్థాలు పెట్టాడు. క్షమాపణ అడుగుతున్నాయి. మళ్ళీ వాళ్ళ థాయిలాండ్ వెళ్ళిపోతూ మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఎక్కడ కూడా తగ్గినట్టు కనిపించట్లేదు. కనిపించడం కాదు, బేసిక్గా ఒక మానసిక పరిస్థితి బాగోలేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి, ఇన్నాళ్ళు విపరీతంగా ఆదాయం వచ్చింది, అది ఆదాయం ఈ నెల నుంచి పడిపోయే అవకాశం ఉంటుంది యూట్యూబ్ నుంచి.
రెండోది వరుసగా సబ్స్క్రైబర్స్ బతిమలాడి కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేసినా కూడా పర్టికులర్గా హిందువులు ఎవరు కూడా అతనికి క్షమించడం లేదు. అతను చేసిన కామెంట్స్ అంత వల్గర్గా ఉన్నాయి హిందూ దేవతల మీద, భారతదేశం మీద అతను చేసిన కామెంట్స్ అంత దారుణంగా ఉన్నాయి. కాబట్టి ఎవ్వరూ అతను సపోర్ట్ చేయట్లేదు. గతంలో అతనంటే అభిమానించిన వాళ్ళు, అతని ట్రావెలింగ్ వీడియోలు చూసి అభిమానించిన వాళ్ళు, బెట్టింగ్ యాప్ల మీద అతను మాట్లాడిన తీరుని అప్రిషియేట్ చేసిన వాళ్ళు కూడా ఈరోజు అసహించుకుంటున్నారు. అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈరోజు అసహించుకునే పరిస్థితి. అంటే దేశంలో ఏ ఒక్క యూట్యూబర్ని కూడా ఇంత దారుణం, ఒక యూట్యూబర్ అని కాదు, అది పొలిటికల్ లీడర్ కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, ఇంకో రంగంలో ఉన్నవాడు కావచ్చు, ఎవరిపైన కూడా సమాజంలో ఇంతటి వ్యతిరేకత రావటం అనేది ఫస్ట్ టైం. రెండోది మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇంకా బూతులతో విరుచుకుపడుతూ ఉన్నాడు. పర్టికులర్గా ఇవాళ దొంగనా కొడుకులారా అంటూ మరోసారి హిందువులను ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయటం, భారతదేశాన్ని కించపరిచేలా మాట్లాడటం, థాయిలాండ్ దేశంతో భారతదేశాన్ని కంపేర్ చేయటం, అక్కడే అతని అవగాహన లోపం, అతని దగ్గర ఎలాంటి సబ్జెక్టు లేదు అనేది. ఇన్నాళ్ళు ఏదో ట్రావెలింగ్ వీడియోస్తో, బూత్ వీడియోలతో, వల్గర్ వీడియోలతో సబ్స్క్రైబర్స్ని పెంచుకుని ఈ రకంగా సంపాదించేది తప్ప అతని దగ్గర మినిమం సబ్జెక్టు కూడా లేదు అనేది ఒక వెకిలి వ్యక్తి అనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ఫైనల్గా చేసిన వీడియోలో కూడా అతను చేసిన కంపారిజన్ ఏంటంటే థాయిలాండ్కి ఇండియాకి మధ్య కంపేర్ చేస్తూ చెప్పాడు. ఇక్కడ థాయిలాండ్లో అసలు క్రైమ్ రేటే లేదు, థాయిలాండ్లో అసలు అత్యాచారాలే జరగవు, భారతదేశంలో 31,000 మంది అమ్మాయిల్ని అత్యాచారం చేశారు, విదేశాల నుంచి వచ్చిన టూరిస్టులు అంటే బ్రెజిల్ నుంచి వచ్చిన వాళ్ళని లేకపోతే జర్మనీ నుంచి వచ్చిన అమ్మాయిలను కూడా అత్యాచారం చేస్తున్నారు హిందువులు అంటూ పదే కోట్ చేసి చెప్తున్నాడు. కానీ ఒకసారి మనం రిపోర్ట్స్ అన్ని చెక్ చేద్దాం. అయితే అతని అవగాహన లోపం, అతనికి ఏమాత్రం నాలెడ్జ్ లేదని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఈ సంవత్సరం ఇచ్చిన లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం థాయిలాండ్లో ప్రతిరోజు 7 నుంచి 8 రేప్ కేసులు నమోదవుతున్నాయి. పైగా 87 కేసుల్లో 87 క్రైమ్స్కి సంబంధించి ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళటానికి భయపడిపోతున్నారు. అక్కడున్న వాళ్ళకి సంబంధించిన సాంప్రదాయాల ప్రకారం ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళటం అనేది ఇబ్బందికరమైన అంశం, సామాజిక గౌరవాన్ని ఉద్దేశించి ఫ్యామిలీలో పరుగు పోతుంది అని 87% అమ్మాయిలు నేరాలకు గురవుతూనే వాళ్ళు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళట్లా. అయినా కూడా థాయిలాండ్ దేశంలో పోలీస్ స్టేషన్లో నమోదవుతున్న రేప్ కేసులు రోజుకు 7 నుంచి 8. ఈ అన్వేషణే ఈ నీచుడు చెప్తున్న సమాచారం ఏంటి? ఇండియాలోనే రేపులు జరుగుతున్నాయి, అసలు థాయిలాండ్లో ఒక్కటంటే ఒక్క రేపు జరగట్లేదు, అక్కడ మహిళలకు విపరీతమైన సెక్యూరిటీ ఉంటుంది, మహిళలు అర్ధరాత్రి కూడా రోడ్ల మీద తిరగచ్చు అని చెప్తున్నాడు. సో దాని వరకే వద్దాం. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. రోజుకి 7 నుంచి 8 రేప్ కేసులు నమోదవుతున్నాయి. నమోదు కాని కేసులు ఎన్నోనే ఒకసారి చూడండి. రెండోది భారతదేశాన్ని థాయిలాండ్ని కంపేర్ చేసి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ అభివృద్ధి చూడండి, ఇక్కడ జీడిపి చూడండి, ఇక్కడ పరిశుభ్రత చూడండి, ఇట్లా చెప్తున్నాడు. వాస్తవానికి ఇండియాలో 140 కోట్లు జనాభా, 140 కోట్లు. భారతదేశం అనేది ఒక పెద్ద ఉపఖండం. మన దేశంలో ఒక రాష్ట్రం అంత ఉంటుంది థాయిలాండ్ దేశం అనేది. మన దగ్గర 140 కోట్లు అయితే థాయిలాండ్లో ఉన్న జనం 9 కోట్లు. థాయిలాండ్ దేశ జనాభా మొత్తం కలిపి 9 కోట్లు. అంటే మన దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ ఏ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రం, కనీసం ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం కూడా కాదు, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రం, లేకపోతే విభజన కాకముందు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 9 కోట్ల జనాభా మాత్రమే. సో విస్తీర్ణం కూడా చాలా తక్కువ ఉంటుంది, ఎటు చూసినా సముద్రమే ఉంటుంది, చాలా చిన్న కంట్రీ. సో అంత చిన్న కంట్రీ, ఒక రాష్ట్రం అంత కూడా లేని ఆ కంట్రీలో లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం పెద్ద కష్టమైన ఇష్యూ కాదు. రెండోది టూరిస్టులు ఎక్కువ మంది వస్తున్నారు అంటే ఎందుకు వస్తున్నారు? థాయిలాండ్లో విపరీతమైన స్వేచ్ఛ, విచ్చలవిడి సెక్స్ ఎక్కడ చూసినా కూడా. భారతీయులు లేకపోతే వేరే దేశాల వాళ్ళు బ్యాంకాక్ ఎందుకు వెళ్తున్నారు, పట్టాయా ఎందుకు వెళ్తున్నారు, అక్కడ బీచ్ల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అంటే అక్కడ అందాలు చూడటానికి కాదు, కేవలం వెళ్ళేది సెక్స్ కోసం. సో థాయిలాండ్ దేశం మొత్తం నడిచేదంతా కూడా వాళ్ళ దగ్గర పరిశ్రమలు లేవు, ఎలాంటి అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు లేవు, వాళ్ళ దగ్గర కేవలం టూరిజం మీదే డిపెండ్ అయి బతుకుతూ ఉంటారు, సెక్స్ బిజినెస్ మీదే ఎక్కువగా నడుస్తూ ఉంటారు. థాయిలాండ్లో మహిళలకి అద్భుతమైన రక్షణ ఉందని చెప్తున్నారు. అదే థాయిలాండ్లో బ్యాంకాక్ వెళ్తే పట్టాయా వీధుల్లో ఆడవాళ్ళని అర్ధనగ్నంగా అద్దాల బాక్సుల్లో నిలబెడతారు. ఈ రోజుకి కూడా వెళ్తుంటే థాయిలాండ్ పట్టాయా వీధుల్లో ఆ అద్దాల మధ్యలో ఆడవాళ్ళు అర్ధనగ్నంగా నిలబడి మగవాళ్ళని పిలుస్తూ ఉంటారు సెక్స్ కోసం. సో ఈ బిజినెస్ మీద నడుపుతుంటారు. అంటే ఆడదాన్ని ఆట బొమ్మ కింద అద్దాల బాక్స్లో పెట్టి దాని ద్వారా ఆదాయం సంపాదించే దేశాన్ని భారతదేశం లాంటి సంస్కృతి సాంప్రదాయాలున్న కట్టుబాట్లున్న ఈ దేశంతో కంపేర్ చేస్తున్నాడు అంటే అతని ఇమ్మెచ్యూరిటీ ఎంత అనేది మనం చాలా స్పష్టంగా
అర్థం చేసుకోవచ్చు. అంటే 140 కోట్ల జనాభా ఉన్న దేశానికి 9 కోట్ల జనాభా ఉన్న ఒక చిన్న దేశానికి మధ్య కంపేర్ చేస్తూ దాని జీడిపి అని చెప్తూ ఉన్నాడు. సో ఆ జనాభా ఎంత, విస్తీర్ణం ఎంత, సో దాని జీడిపికి భారతదేశ జీడిపికి సంబంధం ఏంటి? భారతదేశం ఈరోజు అణు పరీక్షలు నిర్వహిస్తోంది. భారతదేశం ఈరోజు చంద్రుడి మీదకు ఉపగ్రహాన్ని పంపించాం మనం. సో భారతదేశంకి దానికి అసలు ఏంటి సంబంధం, అసలు ఏ విధంగా కంపేర్ చేస్తారు? సో అదే అంటే అతని అవగాహన లోపం. ఏది మనం ఏది కూసినా, ఏది మాట్లాడినా, ఎన్ని బూతులు తిట్టినా పిచ్చి జనం చూస్తూ ఉన్నారు. సో ఈ రోజు కూడా నా సబ్స్క్రైబర్స్ అలాగే ఉన్నారని అనుకుంటున్నాడు. కానీ ఇప్పటికే 10 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్స్ అతని నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నారు. రోజుకి సబ్స్క్రైబర్స్ పడిపోతుంటూ ఈ రకంగా అవగాహన లేకుండా చిల్లర వాగుడంతా వాగుతూ దాన్ని యూట్యూబ్లోకి నింపి దాని ద్వారా మళ్ళీ వ్యూస్ వస్తే దాని ద్వారా ఇన్కమ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. సో ఇతని మానసిక పరిస్థితి బాగోలేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అశోక్, ఇప్పుడు మానసిక స్థితి సరే, రిపోర్ట్ చేస్తూ ఉన్నారు, అన్ఫాలో అయిపోతున్నారు, కానీ దేశ ప్రతిష్టను దిగజార్చుతున్న ఇలాంటి వాళ్ళపైన సుమోటోగా కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదా? దీనిపైన న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారు? బేసిక్గా ఇప్పుడు వేరే దేశాల్లో ఉన్న వ్యక్తి ఇండియాకు వస్తే తప్ప అతని మీద యాక్షన్ తీసుకోవడానికి లేదు. ఆ లెక్క వస్తే పెద్ద పెద్ద స్కాములు చేసి పారిపోయిన విజయ్ మాల్యా, లలిత్ మోడీ లాంటి వాళ్ళు కూడా లండన్ పోయి దాక్కుంటూ ఉన్నారు. ఇక్కడ వేల కోట్లు ఎగ్గొట్టి వాళ్ళని ఈ రోజు వరకు కూడా వాళ్ళని తీసుకురాలేకపోతున్నాం. వాళ్ళని తీసుకొచ్చి శిక్షించలేకపోతూ ఉన్నాం. సో అలాంటిది ఒక ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబర్ జనాల వ్యూస్ వస్తే ఆ వ్యూస్ మీద బడి బతికే ఒక వ్యక్తి, ఈ వ్యక్తిని మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వాలు నడుము కట్టాల్సిన అవసరం ఉండదు. పైగా పరాయి దేశంలో ఉన్న వ్యక్తిని ఈడ్చుకొచ్చేంత ఇది కానీ కేసు అయితే ఫైల్ చేయొచ్చు కదా, కేసు అయితే ఫైల్ చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ అన్వేష్ అవ్వచ్చు, రేపు ఇంకొకరు అవ్వచ్చు. దేశ ప్రతిష్ట, ఇక్కడ మహిళలకు భద్రత లేదు. ఎందుకంటే మహిళల భద్రత కోసం ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అహర్నిశలు పనిచేస్తూ దానికి స్పెషల్ యాప్స్ క్రియేట్ చేస్తూ ఇంత చేస్తూ ఉంటే తన మాటలతోటి, తుచ్చమైన మాటలతోటి, తన ఫాలోవర్స్ కోసం అంటే ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళ పైన కేసులు నమోదు చేయకూడదా? చేస్తున్నారు, ఆల్రెడీ కేసులు చేస్తున్నారు. నిన్న వైజాగ్లో కేసు ఫైల్ అయింది, వాళ్ళు వరంగల్లో కంప్లైంట్ ఇచ్చారు, అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఇప్పటి వరకు దాదాపు 28 కేసులు ఎఫ్ఐఆర్ నమోదై ఉన్నాయి అన్వేష్ మీద. ఇప్పుడు ఒక్కసారే కాదు, గతంలో బెట్టింగ్ యాప్ల పేరుతో తన వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడం కోసం, సొసైటీకి నేనేదో చేస్తున్నానని చెప్పుకోవడం కోసం ఇష్టం వచ్చినట్టు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వ్యక్తులను ఇష్టం వచ్చినట్టు తల్లులతో సహా తిట్టాడు. ఆ విషయంలో కేసులు ఫైల్ అయ్యాయి. అక్కడితో ఆగలేదు. ఆయన హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు ఆయన ఏదో ఇంటర్వ్యూ చేశారని దాన్ని చూసి రెచ్చిపోయి నా వెనక సజ్జనార్ ఉన్నాడు అనుకున్నాడేమో, ఇష్టం వచ్చినట్టు చిల్లర వాగుడు వాగాడు. తెలంగాణ డీజీపీతో పాటు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండి వీళ్ళందరూ కలిసి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి 300 కోట్ల రూపాయలు దోచుకున్నారంటూ కొన్ని దరిద్రమైన కామెంట్ చేశాడు. దాని మీద కూడా కేసు ఫైల్ అయ్యింది. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటే అతని మీద కేసు ఫైల్ చేసింది. స్వయంగా డీజీపీ ఆదేశాలతో కేసు ఫైల్ అయింది. సో కేసులు నమోదవుతాయి. అసలు ఇండియా వస్తే ఈ కేసులు, ఇప్పుడు ఐబొమ్మ రవి ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఐబొమ్మ రవికి అన్వేష్కి కంపారిజన్ మనం ఇక్కడ చూసుకున్నాం. ఇతర భారతదేశాన్ని కించపరుస్తూ, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని కించపరుస్తూ ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు కూస్తూ ఉన్నాడు. ఐబొమ్మ రవి అనేవాడు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని నాశనం చేసి ఆ సినిమాలన్నింటినీ కాపీ చేసి పైరసీ చేసి అతను డబ్బులు సంపాదించాడు. చివరికి అతని కర్మ ఎప్పుడు కాలింది? అతను దొంగతనంగా హైదరాబాద్లో ఉన్న ప్రాపర్టీస్ని అమ్మటానికి వేరే దేశం నుంచి ఇక్కడ దొంగతనంగా వచ్చే క్రమంలో అతను పోలీసులు ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. ఇంకెప్పటికీ అసలు జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా ఈరోజు చేశారు. సో రేపు ఏదో ఒక రోజు ఈ అన్వేష్ అనేవాడి కర్మ కూడా ఇదే విధంగా కాలుతుంది. సో ఆ లోపు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని సుమోటోల కింద తీసుకున్నా, ఎన్ని కోర్టు ఆదేశాలు చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్ని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు వేరే దేశాల్లో ఉండి అమ్మనాబూతులు తిట్టారు. ఇష్టం వచ్చినట్టు అసలు మనుషులు చెప్పుకోలేని భాషలో తిట్టారు. ఆ వీడియోలు ఈ రోజుకి రికార్డెడ్గా యూట్యూబ్లో ఉన్నాయి. వాళ్ళ మీద కేసులు నమోదయ్యాయి. ఏం ఉపయోగం? సిబిఐ ఎంక్వైరీ కూడా చేసింది. ఏం ఉపయోగం? వాళ్ళు అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు. వాళ్ళని అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. మీరు అన్నట్టుగా మానసిక దానికి పాల్పడుతున్నప్పటికీ కూడా ఇక్కడ మనం ఏమనుకోవచ్చు, పిరికి పందగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉంటే పట్టుకుంటారని తెలిసి థాయిలాండ్ వేరే ప్రాంతాలకు వెళ్ళి కూడా కాదు, మానసిక రోగి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ మానసిక రోగిని పట్టించుకోకపోవడం మంచిది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇవాళ మనం కూడా దాని గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే, ఇతను ఇలాంటి వాడని సొసైటీకి చెప్పడం కోసం మనం ఇలా చెప్పాల్సి వస్తుంది. లేకపోతే ఇలాంటి వ్యక్తులు అసలు మనం పట్టించుకోకూడదు. రెండోది, ఇది సమాజానికి ఇలాంటి వ్యక్తులు హానికరం, అంటే విషం చిమ్మే వ్యక్తులు.
వీళ్ళని పెంచి పోషించింది మళ్ళీ ఇదే జనం. ఇతని వీడియోలు చూసి ఇతనికి సబ్స్క్రైబర్స్ దాదాపు 25 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే ఎంతమంది పిచ్చోళ్ళు ఉన్నారని అర్థమవుతుంది. సో వాళ్ళందరినీ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. ఎవరైతే తనని పెంచి పోషించారో ఈరోజు తనకు 8 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ ఉందని చెప్తున్నాడు. సో 8 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ ఎలా వచ్చింది? ఈ 25 లక్షల మంది చూడటం వల్ల, వ్యూస్ రావటం వల్ల యూట్యూబ్ వాడు అన్ని కోట్ల రూపాయలు ఆదాయం ఇచ్చాడు. సో ఇదంతా తను ఎవరైతే పెంచి పోషించారో వాళ్ళందరినీ బొట్టు తిడుతున్నాడు. తనకు పుట్టుకనిచ్చిన భారతదేశాన్ని ఉద్దేశించి ఈరోజు అత్యంత దారుణంగా అతను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అసలు భారతదేశం గురించి ఏం తెలుసుని కూస్తున్నాడు అనేది, అన్ఎడ్యుకేటెడ్ ఫెలో అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏటీఎంల దగ్గర సెక్యూరిటీ గార్డ్గా పనిచేసుకునే వ్యక్తి ఈరోజు ఒక పెద్ద తోపు యూట్యూబర్ కింద చేసింది మనమే. సో వాడు అవగాహన లేకుండా ఏదైనా మాట్లాడతాడు. ఇక్కడ భారతదేశం వేల ఏళ్ల నాటి సనాతన ధర్మం, కుటుంబ వ్యవస్థ, ఆధ్యాత్మిక మూలాల మీద నిలబడింది. మన సంస్కృతిలో అతిథి దేవో భవ అనే సూత్రం ఇప్పటికీ ఉంటుంది. సో మనం మన దేశానికి ఏ టూరిస్టులు వచ్చినా కూడా అతిథి దేవో భవాన్ని గౌరవిస్తూ ఉంటాం. సో థాయిలాండ్లో వాళ్ళకి మెయిన్ ఆదాయమే టూరిజం. ఆ టూరిస్టులు రావటం ఆగిపోతే, పర్టికులర్గా భారతదేశం నుంచి టూరిస్టులు థాయిలాండ్ వెళ్ళటం ఆగిపోతే వాళ్ళ దేశ జీడిపి 2-3 నెలల్లోనే పడిపోయే అవకాశం ఉంది. అంత దారుణంగా ఉంటుంది. వాళ్ళ ఆదాయం కంప్లీట్ పడిపోయి ఉపాధి లేక అల్లాడిపోయే పరిస్థితి అక్కడ ఉంటుంది. ఎందుకంటే థాయిలాండ్కి మేజర్ టూరిస్టులు వెళ్ళేది భారతదేశం నుంచి. ఎందుకంటే నియర్ బై 3 గంటల ఫ్లైట్ జర్నీలో జస్ట్ ఈజీగా అలా వెళ్ళి అలా వచ్చేసేయచ్చు కాబట్టి తక్కువ ఫ్లైట్ ఛార్జెస్ అవుతాయన్న ఉద్దేశంతో భారతీయులు అంతా కూడా వెళ్తే శ్రీలంకకి లేదా థాయిలాండ్కి వెళ్తూ ఉంటారు. సో ఇలాంటి క్రమంలో ఒక్క భారతదేశం మీద డిపెండ్ అయి బతుకుతున్న దేశాన్ని కంపేర్ చేస్తూ అదే భారతదేశాన్ని కించపరుస్తూ ఇప్పుడు అన్వేష్ అనే వ్యక్తి ఈ రకమైన చిల్లర కామెంట్స్ అని చేస్తూ ఉన్నాడు. రైట్ అశోక్, థ్యాంక్ యూ సో మచ్. అది నా అన్వేష్ తాజాగా చేసిన కమెంట్స్. తాను మాత్రం చేస్తూనే ఉంటానంటున్నాడు. కానీ ఒకవేళ మీరు కూడా కనుక నా అన్వేష్ సబ్స్క్రైబర్ అయితే వెంటనే అన్సబ్స్క్రైబ్ చేయండి, రిపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు చూసి తనని ప్రమోట్ చేయకండి. ఎందుకంటే మనం పుట్టి పెరిగిన భారతదేశం పైన తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆగ్రహంతో అయితే ఊగిపోతున్నారు నా అన్వేష్ పై. ఒకసారి అసలు అన్వేష్ ఏమన్నాడు థాయిలాండ్ గడ్డ మీద నుంచి అన్నది ఒకసారి చూద్దాం. థాయిలాండ్ అభివృద్ధి చూడండి. దొంగ కాదు, ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియాలోని రేప్ అయిపోయి వెళ్ళిపోతుంది. 60,000 రేపులు చేశారు. అది కాకుండా విదేశీయులు ఎన్ని మంది? 197 దేశాల వాళ్ళు వస్తారు. వాళ్ళు మీరు చూడండి, 197 దేశాల వాళ్ళు ఈ థాయిలాండ్కి వచ్చి సేఫ్గా వెళ్తున్నారు. మన ఇండియా జర్మన్ అమ్మాయి వచ్చింది, రేప్ చేశారు. బ్రెజిల్ అమ్మాయి వచ్చింది, రేప్ చేశారు. ఇజ్రాయెల్ అమ్మాయి వచ్చింది, రేప్. ఏ అమ్మాయి వస్తే ఫారినర్స్ని రేప్ చేయడమే, మనుషుల్ని రేపులు చేయడమే, కుక్కల్ని, ఆవుల్ని, గేదెల్ని రేపులు చేసుకుంటూ ఉంటే మళ్ళీ నేను సీతమ్మని అరే తప్పు అయిపోయింది క్షమించరా అంటే మీరు రేపులు చేసుకుంటూ ఆడదానికి స్వేచ్ఛ లేకుండా చేసి ఎలాగా ఉంటే ఇంకా దేశం ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. ఈ థాయిలాండ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్, జీడిపి ఎదుగుదల చూడండి ప్రతి సంవత్సరం. అందుకే ఒకసారి థాయిలాండ్ వచ్చి సావండి, మీకు అర్థమవుతుంది దేశం ఏంటో ఏటో, శుభ్రం అంటే ఏటో అన్నీ మీకు అర్థమవుతాయి. నువ్వు ఇంకా అదే అటుకొని పిసుకున్నావు అనుకో సంకనాకపోతావు. ఎవరు? నువ్వు, నీ బతుకు, మనం ఉన్న సిచ్యువేషన్. తెలాబ్లో నేను వీడియోలు చేస్తూనే ఉంటాను. నువ్వు కమెంట్లు ఎట్టలేక చచ్చిపోవాలి. అలా ఒకటి పెడతావు. నేను రోజు ఒక 5 వీడియోలు చేస్తాను, 10 రోజులు చేస్తాను, 100 రోజులు చేస్తాను, నేను సంవత్సరం అంతా చేస్తాను. తెలాబ్లో చేస్తూనే ఉంటాను. నీకు పిచ్చెక్కిపోవాలి. దేవతలను అలాగే భారతీయ మహిళల సంస్కృతిని కించపరిచేలా అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి పంజగుట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అన్వేష్ పై ఇప్పుడు కేసు నమోదైంది. అన్వేష్ హిందూ దేవతలను కించపరుస్తూ అసభ్యకర పదజాలంతో వీడియోలు చేస్తున్నారంటూ కళ్యాణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పంజగుట్ట పోలీసులు అన్వేష్ పై పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. త్వరలోనే అన్వేష్ కు పోలీసులు నోటీసులు కూడా జారీ చేయబోతున్నట్టుగా సమాచారం. కేవలం పంజగుట్టలోనే కాదు, తెలంగాణలోని ఖమ్మం, విశాఖపట్నంలోని గోపాలపట్నంలో కూడా కేసులు నమోదైన ఇప్పుడు అన్వేష్ పై హిందూ దేవీ దేవతలను, మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అన్వేష్ పై ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అన్వేష్ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ ఖమ్మం జిల్లా దాన్వాయిగూడెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. సదరు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన ఖమ్మం అర్బన్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద అన్వేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.
ఒక వెధవ ఎక్కడో కూర్చొని భారతీయులందరినీ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఆ వెధవ పైన ఈరోజు ఉదయం నుంచి కష్టపడి ఇన్ని పేపర్లతో కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ఇదిగోండి ఎక్నాలజ్మెంట్ తెచ్చుకున్నాను. రేపు ఉదయాన్నే ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. వాడికి బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాడిని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా వాడి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొక్కసారి ఆలోచించుకోండి. మీరు ఇచ్చిన ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒత్తారో ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చిపెడుతుంది. ఆ డబ్బుల మదంతో ఈరోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు. భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు. వెధవ కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. ఒక శివాజీ గారిని చంపాలని మాట్లాడుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు, హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొడుతున్నాడు. అంతేకాకుండా గోమాతని అలాగే మేకల్ని కుక్కల్ని కూడా భారతీయులు రేప్ చేశారంటున్నారు. అందులోని హిందువులే చేశారని చెప్తున్నాడు. ఇంత నీచంగా మాట్లాడుతున్న వాడికి రూపాయి ఇస్తున్నారు. 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా? 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా వాడికి? అంతమంది సబ్స్క్రైబర్స్ని ఇచ్చింది కూడా మనమే. ప్రతి రూపాయి కూడా వాడికి వస్తుంది భారతదేశం నుంచి. మళ్ళీ అదే భారతదేశం నుంచి తెలుగు వాళ్ళ నుంచి వస్తుంది. వేరే భాష మాట్లాడట్లేదు వాడు. తెలుగు వాళ్ళందరూ కలిసి వాడికి అంత డబ్బులు ఇచ్చి అంతంత చేసి వాడు తిట్టించుకుంటాం మనం. రైట్, మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు పూర్తి వ్యవహారానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి. ఓవర్ టు యు సురేష్. అంటే యూట్యూబర్ అన్వేష్ చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి అని చెప్పేసి కూడా కరాటే కళ్యాణి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కరాటే కళ్యాణి ఫిర్యాదు పైన పంజగుట్ట పోలీసులు బిఎన్ఎస్ యాక్ట్ 352, 79, 299 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అన్వేష్ ని విదేశాల్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎలా నోటీసులు ఇవ్వాలి, దానికి సంబంధించి లుకౌట్ నోటీసులు జారీ చేయాలనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఫర్దర్ గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతిసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అన్వేష్ విదేశాలు తిరుగుతూ ఉండడం, ఇవన్నీ కూడా ఆయనకు అలవాటు అయిపోయింది. కాబట్టి ఆయనను అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షిస్తే తప్ప ఈ కామెంట్స్ ఆగవు అని చెప్పేసి కూడా కరాటే కళ్యాణ్ చెప్తున్నారు. ఒక యూట్యూబర్ గా సక్సెస్ అయ్యాడు, కానీ హిందువులు భారతదేశాన్ని టార్గెట్ చేసి అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి అన్వేష్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆమె డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆయన కామెంట్ చేసినటువంటి కొన్ని లింకులతో పాటు వీడియోలను కంప్లైంట్ కు జోడించి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అన్వేష్ ప్రతిసారి ఇలాగే ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడు. ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాడు, కానీ భారతదేశానికి రావట్లేదు. విదేశాలు తిరుగుతూ అక్కడే ఉంటున్నాడు. ఆ టూర్స్ అన్ని కూడా ఆయన యూట్యూబ్ లో అప్లోడ్ చేసి అవి మళ్ళీ తెలుగు ప్రేక్షకులే చూడడం ద్వారా డబ్బులు వస్తున్నాయి. కాబట్టి విదేశాలు తిరుగుతూ విదేశాల్లో ఉన్నటువంటి అన్వేష్ భారతదేశంపై టార్గెట్ చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులను దేవుళ్లను టార్గెట్ చేసి ఇలా వ్యాఖ్యలు చేస్తున్నాడు. కాబట్టి అతని పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కరాటే కళ్యాణ్ తో పాటు హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అతనిపై చర్యలు తీసుకోకుంటే ఈ విధంగానే వరుసగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా అతన్ని ఇండియాకు రప్పించి ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కరాటే కళ్యాణ్ తో పాటు హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. రైట్ సురేష్, థ్యాంక్ యూ. ఒక బటన్ క్లిక్తో డబ్బులు వచ్చి పడుతున్నాయి నా అన్వేష్కి. సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడ బిగ్ టీవీ విజ్ఞప్తి చేస్తోంది ఒకటే, అన్సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నప్పటికీ కూడా అర్హత మాకు లేదు. ఎందుకంటే ఆ విజ్ఞత మీకు ఉంది కాబట్టి అన్సబ్స్క్రైబ్ చేస్తారా, రిపోర్ట్ చేస్తారా, అన్ఫాలో చేస్తారా అన్నది మీరు డిసైడ్ చేసుకోండి. ఒక దేశద్రోహిగా ఇప్పుడు నా అన్వేష్ని చూస్తూ ఉన్నారు. మరి దేశద్రోహికి మీరు వత్తాసు పలుకుతారా లేదా అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తోంది బిగ్ టీవీ.